మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. అయితే ప్రధానంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే బాధ్యతతో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వాలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, మరి వారందరూ కూడా వారి యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభుత్వాలు కావచ్చు ఎంతవరకు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారంటే ఎక్కడ కూడా మనకు వాళ్ళు ప్రిపేర్ అయినట్టుగా కనపడడం లేదు. ఈ మహమ్మారులు అనేటివి ఎప్పుడు సడన్గా పాండమిక్గా మారిపోయి ఎంత అనర్థాలను క్రియేట్ చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎంత జాగ్రత్తగా అంటే ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ దీనికి వైద్యం అనేది మీరు ఇంట్లోనే రెమెడీ ఉందని చెప్తున్నప్పటికీ మరి ఎంతమంది మన గృహిణులకు, ఎంతమంది మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇలాంటి సమస్యలు వస్తే దాన్ని ఎలా తీర్చుకోవాలనేటువంటి పరిజ్ఞానం లేకపోవడం అనేది ఇది దురదృష్టకరం. దాని మీదనే మనం అందరం కూడా ఈ ప్రోగ్రాం కోసం ఈరోజు పెట్టడానికి మూల కారణం కూడా అదే. దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రతిదీ కూడా ఒక బిజినెస్ లాగా చూస్తూ ఉన్నాం, కానీ మానవతా కోణంలో చూడాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అనాది నుండి కూడా మీకు తెలుసు, వేల సంవత్సరాల నుండిగా ఈ మన దేశంలో, మన జాతిలో, మన సంస్కృతిలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది మన సంస్కృతిలోనే ఉంది, మన కల్చర్లో ఉంది, మన రిలీజియన్లో ఉంది. కానీ ఈ 15-20 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు ప్రతిదీ కూడా మనం మన ఇన్సూరెన్స్ కంపెనీల దిక్కో లేకపోతే ఏదో ఒక ఇంగ్లీష్ ఒక తెలియని ఒక వారి కోసం ఎదురు చూడడం, మనలో ఉన్నటువంటి మన సంస్కృతిలో మనలో మన కిచెన్లోనే మీకు తెలుసు ఈరోజు మనం కిచెన్లోకి వెళ్తే ఎన్ని రకాలైనటువంటి దినుసులు వాడుతూ ఉన్నాం కూరల్లో. కానీ ఇప్పుడే మీరు చూశారు మన ఇక్కడ అశోక్ గారు మనందరికి కూడా మంచి లంచ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఆయనకి, అశోక్ గారికి. ఆయన మూల ఉద్దేశం ఏంటంటే ఈ రోగాలన్నిటి కూడా మూల కారణం మన తిండి ఒకటి ప్రధానం, ఎందుకంటే మన తిండిలో వచ్చిన మార్పు. రెండవ ప్రధాన అంశం ఏంటంటే మన ఒంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన తిండి మన ఫుడ్డే మన మెడిసిన్ అనేటువంటి ఒక ప్రధాన సూత్రము ఈ దేశంలో వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి సుశ్రుత కానీ లేదా సంహిత చక్ర అనేటువంటి గొప్ప మానవతావాదులు సృష్టించినటువంటి ఆ కల్చర్లోనే ఉంది. అది మన ఒంటిల వరకు కూడా ఉంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా ఎవరి కోసం ఎదురు చూడడం వల్ల వచ్చే అనర్థాలే ఇలాంటి వైరల్ అటాక్స్. ఈ వైరల్ అటాక్స్ అంటే ఏదో కాదండి. మీకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక అన్మేనేజబుల్ మీడియా వల్ల ఎవరు పడితే వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరొకసారి ఈ ప్యానిక్ క్రియేట్ కావడం. ఎప్పుడెప్పుడు ప్రజల బలహీనతల మీద చాలా సంస్థలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ నడుపుతూ ఉన్నాయి. అయితే తప్పులేదు, కానీ బలహీనతల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు, బలహీనతల మీద వాళ్ళని ఈ విషయ పరిజ్ఞానం పెంచి వాళ్లకు ఒక ఉపశమనం కల్పించేటువంటి విధానం లేకపోవడం అనేది దురదృష్టకరం. అదే మనం ఈ రౌండ్ టేబుల్ యొక్క మూల ఉద్దేశం మనం చెప్పింది ఏంటంటే మానవతా దృక్పథంతో దీన్ని చూడాలి. ఎందుకంటే మనం అల్టిమేట్గా ఒక మనిషి బతికుండి ఆయనతో బిజినెస్ చేస్తే బాగుంటుంది, మనిషి శవాల మీద బిజినెస్ చేస్తే బాగోదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీ ద్వారా ప్రజలకు ఒక సందేశం ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మెడికల్ వైద్యం అనేది చదువుకునేటప్పుడే విలువలను ఇచ్చారు. చదువుకునేటప్పుడే ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి, పేషెంట్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రివెంటివ్గా ఉండాలి అని చెప్పారు. తప్పితే వాళ్ళు పేషెంట్ మీద బిజినెస్ చేయమని చెప్పేసి ఏ వైద్యం ఇలా ఎంబీబీఎస్ కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, ఎవరు కూడా అది చెప్పరు. కానీ దురదృష్టం ఏంటంటే మార్కెట్లో ఆ పరిస్థితి లేకపోవడం, ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. దీని విషయంలోనే ఇలా చెప్తా ఉన్నారు. చాలా వరకు ఏం చెప్తున్నారంటే మీరు భయపడొద్దని చెప్తా ఉన్నారు. కానీ ఇళ్లల్లో బాధపడుతున్నటువంటి చాలామంది ఇలా మీరు చూసారు లాస్ట్ 2 వారాల్లో హైదరాబాద్లో ఒక కోల్డ్ వేవ్ వచ్చిన తర్వాత వేలాది లక్షలాది మంది సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు జబ్బున పడిపోయినటువంటి పరిస్థితిలో సరైన సమాచారం బయటికి రావట్లేదు. ఈ అన్నిటినీ కూడా నివారించే విధంగా ప్యానిక్కి కాకుండా
ఎట్లా దీన్ని ఎదుర్కోవాలనేటువంటి విషయంలోనే ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులందరూ మాట్లాడడం కోసం అని చెప్పేసి రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. మేమే కాదు, మేము కోరుకునేది ఇలా మన మెడికల్ డిపార్ట్మెంట్స్ కానీ మన ప్రభుత్వాలు కానీ ఈ వేదిక ద్వారా మన ముఖ్యమంత్రి గారికి కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు మీ దిక్కు మొత్తం యావత్ సమాజం చూస్తూ ఉంది, దయచేసి మీరు దీని మీద కొద్దిగా ఫోకస్ చేసి దీంట్లో ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద చాలామంది ఇళ్లలో బాధపడుతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వే చేయించి ఆ సర్వే ద్వారా వారికి తక్షణమే ఉపశమనం కలిగే విధంగా ఈ వైరల్ అటాక్ ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీద ఒక అధ్యయనం చేసి మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా అందుబాటులోకి రావాలని కోరుకుంటూ మిగతా వక్తలకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మన కొంతమంది మన కార్యక్రమంలో నాగేశ్వర్ గారు